అదిగో అక్కడ చూశారా, మన బుజ్జి కృష్ణుడు. ఆయనకు వెన్న అంటే భలే ఇష్టం. ఎంత ఇష్టమంటే, ఇంట్లో అమ్మ పెట్టే వెన్న సరిపోక, పక్కింటి గోపికల ఇళ్లలోకి వెళ్లి మరీ వెన్న దొంగిలించేవాడు. కృష్ణుడు వెన్న తీసుకోకుండా ఉండాలని, గోపికలు ఆ వెన్న కుండలను ఇంటి కప్పుకు ఉండే పుట్టి మీద చాలా ఎత్తులో కట్టేవారు. కాని మన కృష్ణుడు సామాన్యుడా, తన స్నేహితులందరినీ పిలిచాడు. ఒకరి మీద ఒకరు నిలబడమని చెప్పి, ఒక పెద్ద నిచ్చెనలాగా తయారయ్యారు. కృష్ణుడు మెల్లగా అందరి కంటే పైకి ఎక్కి, పుట్టి మీద ఉన్న వెన్న కుండను పట్టుకున్నాడు. అంతే, కుండకు చిల్లు పెట్టి, ఆ వెన్నను తను తింటూ, కింద ఉన్న తన స్నేహితులకు కూడా పెట్టాడు. అందరి ముఖాల నిండా వెన్నే. ఇంతలో పక్కింటి ఆవిడ వచ్చి చూసి, ఓరి అల్లరి కృష్ణ! అని కోప్పడింది. కృష్ణుడు తన చిన్ని పాదాలతో తుర్రున పారిపోయి అమ్మ యశోదమ్మ దగ్గరకు వెళ్ళిపోయాడు. అమ్మ అడిగితే, నేను వెన్న తినలేదు అమ్మా. ఇదిగో నా చేతులు చూడు ఎంత శుభ్రంగా ఉన్నాయో, అని అమాయకంగా అబద్ధం చెప్పాడు. కాని ముఖం నిండా ఉన్న వెన్నను చూసి అమ్మ నవ్వేసింది. కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుని ముద్దులాడింది. ముగింపు. చూశారా పిల్లలు, కృష్ణుడు ఎంత అల్లరి చేసినా, ఆ వెన్నను అందరికీ పంచి పెట్టి తిన్నాడు. అందుకే కృష్ణుడంటే అందరికీ అంత ఇష్టం.